నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. కాబట్టి నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమిటంటే ఈ ఛానల్ని ఈ మధ్యనే ప్రారంభించాను అని మీకు చాలా సార్లు చెప్పాను. మీరు ఇది నా యొక్క ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్ నిలబడుతుంది. లేకపోతే పడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్టయితే తప్పకుండా నేను ముందు చేయబడేటువంటి వీడియోలన్నీ కూడా మీకు త్వరితగతిన చేరుతాయి, మీకు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. ఇది నా ప్రామిస్. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సబ్స్క్రైబర్స్ని ఒక కౌంట్ని, ఆ యొక్క సంఖ్యని పెంచవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి నా రిక్వెస్ట్ని కొంచెం స్వీకరించండి. ఇకపోతే ఇప్పుడు నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీకు చెప్పబోతున్నాను. మనం ఇంతకాలంగా అంటే 1947 నుంచి కూడా పాకిస్తాన్ యొక్క కుండలిలో ఈ యొక్క లగ్నం అనేటువంటిది మేషలగ్నంగా మనం పరిగణిస్తూ వచ్చాం. అనేక మంది జ్యోతిష్యులు భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ఈ యొక్క పాకిస్తాన్ యొక్క లగ్నము మేషలగ్నం అని చెప్తూనే వచ్చింది. భారతదేశం యొక్క లగ్నము వృషభ లగ్నం అనే చెప్తూనే వచ్చింది. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందల్లా ఏమిటనంటే, బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ మౌంట్ బ్యాటన్ని ఇండియాకి పంపించి పాకిస్తాను ఇండియాని సపరేట్గా చేసినటువంటి పక్షంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూని ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తూ పవర్ అప్పజెప్పవలసిందిగా భారతదేశానికి, అదే మొహమ్మద్ అలీ జిన్నాకి కరాచీలో అప్పగిస్తూ ఆయనకి పాకిస్తాన్ పరంగా అప్పజెప్పవలసింది ప్రైమ్ మినిస్టర్గా అని చెప్పడం అనేటువంటి జరిగిన పక్షంలో అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడంటే 15వ తేదీ మరి ఆగస్టు 1947 రోజున ఒక్కసారిగా భారతదేశానికి కానీ అటు పాకిస్తాన్కి కానీ ఒక్కసారి స్వేరింగ్ జరగకూడదు, పవర్ ట్రాన్స్ఫర్ జరగకూడదు. పాకిస్తాన్లో కరాచీలో తాను నిర్ణయించినటువంటి సమయంలో మాత్రమే దయచేసి పవర్ని ఇవ్వవలసిందిగా లార్డ్ మౌంట్ బాటన్ని కోరడం అనేటువంటిది జరిగింది. ఇది హిలాల్ అనేటువంటి వెబ్సైట్లో ఇది చాలా క్లియర్గా కనపడింది. అయితే ఇప్పుడు 14వ తేదీ ఏదైతే ఉందో ఇది ఎవరు నోట్ చేశారు అని అంటే, అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వన్ ఆఫ్ ద డైరెక్టర్ హిలాల్ అనేటువంటి వెబ్సైట్లో చాలా క్లియర్గా వ్రాశాడు. అసలు ఆ రోజున ఏం జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఈ మొహమ్మద్ అలీ జిన్నాకి పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఆ సమయం ఏమిటి అనేటువంటిది చాలా క్లియర్గా వ్రాశాడు. ఆ సమయం ఏమిటంటే 9 గంటల ప్రాంతం ప్రొద్దుట. అప్పుడు అందరూ కూడా రావడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్ గారు ఆ పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తూ మొహమ్మద్ అలీ జిన్నాకి ఇవ్వడం అనేటువంటి జరిగింది అని అతను క్లియర్గా వ్రాశాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో, లగ్నం మారిపోయింది అనేటువంటి విషయం అర్థమైపోయింది. అప్పుడు నేను లగ్నాన్ని పరిశీలిస్తే జరిగింది ఏమిటనంటే, కన్యా లగ్నం అయింది. ఖచ్చితంగా పూర్తిగా అసలు గ్రహ స్థితులు మారిపోయినాయి. ఎలా మారిపోయినాయి అంటే, ఇక్కడ కన్యా లగ్నానికి సంబంధించినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వచ్చేసి ఇక్కడ 11వ స్థానంలో ఉండటం అనేటువంటి జరిగింది. ఆయనతో పాటు ఇతర గ్రహాలు కూడా ఉండటం అనేది జరిగింది. అది కర్కాటక రాశి అవుతోంది. అక్కడికి వచ్చేటప్పటికి ఎవరెవరు ఉన్నారంటే, ప్లూటో, ఆ తర్వాత బుధుడు, శనైశ్చరుడు, శుక్రుడు, ఆ తర్వాత రవి ఆ యొక్క 11వ స్థానంలో కర్కాటక రాశిలో ఉండటం అనేటువంటిది జరిగింది. మరి గురువు కనుక తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో అంటే తులా రాశిలో ఉండటం అనేది జరుగుతోంది. తృతీయంలోకి వచ్చేటప్పటికి కేతువు, ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క భాగ్యంలోకి వచ్చిన 9వ స్థానంలోకి వచ్చేటప్పటికి రాహువు, 10వ స్థానంలోకి వచ్చేటప్పటికి చంద్రుడును కుజుడు ఇద్దరు కూడా ఉండటం అనేది చంద్రమంగళ యోగం కూడా ఏర్పడింది. మరి ఇలాగైతే మరి ఏంటి పరిస్థితి? ఈ యొక్క గురువుని యొక్క దృష్టి ఏదైతే చూశామో ఇతని దృష్టిని బట్టి కొంతవరకు క్షేమకరంగా ఉన్నప్పటికీ కూడా బుధుడికి ఏమాత్రం కూడా బలము లేనటువంటి పరిస్థితి కొంతవరకు ఉంది. అంతా తికమక్క వ్యవహారంగానే ఉంది. ఇప్పుడు మనం పరిస్థితులన్నీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసామే,
అలాంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ హోరోస్కోప్లో మనకు క్లియర్గా కనపడుతుంది. అయితే నేనేం చేశానంటే D30 అనేటువంటిది అంటే త్రింశాంశ అనేటువంటిది ఉంటుంది. ఇది అన్ఫార్చునేట్ థింగ్స్ అన్నింటి కూడా చూపిస్తుంది. ఇక్కడ కనుక ఆ లగ్నాధిపతి యొక్క స్థితిగతులు కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటంటే బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే రివర్స్ ఇంటెలిజెన్స్, అక్కడ తిరగబడ్డటువంటి తెలివితేటలని మనకు అర్థమవుతుంది. ఒకడు ఉంటాడు, ఒకడు ఉండడు. చంద్రమంగళ యోగం ఉంది కాబట్టి అక్కడ మిలిటరీ రూల్ అనేటువంటిది ఏర్పడింది. మినిస్ట్రీ అనేది ఏదే ప్రభుత్వం అనేది నామమాత్రం అనేటువంటి విషయం ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతోంది. మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహర్దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి కనుక మనం ఇక్కడ బాగా చూసుకున్నట్టయితే మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ రవి మహర్దశ నడుస్తుంది. ఈ రవి లగ్నానికి ఎవరు అయ్యా అంటే వ్యయస్థానాధిపతి. ఈయన ఉన్నటువంటి పక్షంలో వీళ్ళు ఎలా గెలుస్తారు, ఎలా యుద్ధాలు చేస్తారు, ఎలా ముందుకు సాగుతారు, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా తారుమారైపోయినాయి. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో భారతదేశంలో ఏదైతే యుద్ధానికి తలబడ్డారో, ఒకవైపేమో భిక్షమడుక్కుంటున్నారు, మరొక వైపేమో లేనిపోని ఆ పోకడతో యుద్ధానికి తలపడ్డారు. మరొక వైపు చూస్తే దొంగల్లాగా తయారైపోయి ఈ అక్రమంగా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత మన యొక్క ప్రతాపం మనం చూసినటువంటి పక్షంలో మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు పట్టుకున్నారు. అక్కడేమో అమెరికా రాష్ట్రపతి ఆ ట్రంప్ని ఆయనని చేరుకున్నారు. మళ్ళీ పలు దేశాలు అరబ్ దేశాలను వాళ్ళని వేడుకున్నారు. ఈ విధంగా జరిగినటువంటి పక్షం ఎందుకలా జరిగిందనంటే వాళ్ళ రాజరికానికి కారణమైనటువంటి రవి వ్యయాధిపతి కావడం వల్ల ఓటమి అనేటువంటిది వాళ్ళకి అడుగడుగునా కనబడేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రకంగా జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ మొన్న జరిగినటువంటి యుద్ధంలో కనుక తీసుకున్నట్టయితే చావు దెబ్బతిని ప్రస్తుత పరిస్థితుల్లో జీవమున్న శవంలా ఉన్నారు. అవునా కాదా? అయితే ఇప్పుడు జరుగుతుంది ఏమిటి, భారతదేశం కనుక మన హోరోస్కోప్ చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్గా వృషభ లగ్నము ఇదంతా మామూలుగానే ఉంది. మనకి ఇదంతా కూడా తెలుసు. చాలామంది జ్యోతిష్యులు ఈ విషయంలో మీకు అందరికీ కూడా వివరించారు. అది అలాగే ఉంది, ఏమాత్రం మార్పు చేర్పు ఏమీ లేదు. ఎటొచ్చి మార్పులన్నీ కూడా పాకిస్తాన్ విషయంలో జరిగినాయి. ఇక కుజమహర్దశ జరగబోతుంది, మనకేమో కుజమహర్దశ జరుగుతుంది, ఇలాగ మనం అనుకుంటూ ఉన్నాం. కుజుడు లేడు, ఎవడు లేడు. ఇప్పుడు రవి మహర్దశ నీచ స్థితిలో ఉన్నటువంటి రవి మహర్దశ వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి మన పైన వాళ్ళు గెలిచేటువంటి ప్రసక్తి ఉండకపోగా వాళ్ళ రాజరికాన్ని పోగొట్టుకొని వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా దుర్భరమైనటువంటి రీతిలోకి మారబోతున్నాయనేటువంటి విషయం నేను స్పష్టంగా చెప్తున్నాను. అక్కడి నుంచి ప్రెసిడెంట్ ట్రంపే కానీ, అక్కడి నుంచి ఈ ముస్లిం దేశాలన్నీ కూడా కానీ, లేదా చైనా కానీ, వీళ్ళందరూ కట్టుకొని మనకి ఎదురుగా మనకి తలబడినప్పటికీ కూడా భారతదేశం ప్రస్తుతం ఏమిటంటే నరేంద్ర మోడీ గారికి జరుగుతున్నటువంటి కుజ మహర్దశ ఏదైతే ఉందో అది శత్రు హంత యోగంలో ఉంది. కాబట్టి ఈ శత్రువులనందరినీ కూడా ఛేదించి వాళ్ళకందరికీ కూడా గుణపాఠం నేర్పించేటువంటి పరిస్థితుల్లో ఉంది కనుక ఈ దేశాన్ని ఆయన ఒక అలెగ్జాండర్గా, ఒక శ్రీరామచంద్రుడిగా, ఒక శ్రీ మహావిష్ణువుగా, శ్రీకృష్ణుడిగా అతను అన్ని రకాలైనటువంటి విజయాలను మనకి సంపాదించి పెడతాడు అనేటువంటి నమ్మకంతో మనం ఉండవచ్చు. ఆయనను ఎట్టి పరిస్థితులను ఏ రకంగానూ నిందించాల్సినటువంటి అవసరమే లేదు. ఆయన నిర్ణయాలన్నిటికీ కూడా ప్రజలు ఒక్క తాటితో కనుక నిలబడి ఆయనకు సపోర్ట్ చేసినట్టయితే మనం తప్పకుండా విజయాలని ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా అందరూ ముక్కు మీద వేసుకునేటువంటి పరిస్థితి కల్పిస్తాం అనేటువంటి విషయం నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మీరు కావాలంటే రీసెర్చ్ చేసి చూసుకోండి. జ్యోతిష్యులారా, మీరు కూడా అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయండి. ఈ యొక్క లగ్నం ఏమిటి అనేటువంటిది మీరు తెలుసుకోండి. ఆ తర్వాత పాకిస్తాన్ విషయంలో జాతకాలు చెప్పండి. సెలవు.
జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.